హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవళిక వ్లాగ్స్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరికీ చాలా సక్సెస్ఫుల్గా, హ్యాపీగా అండ్ మంచి పాజిటివిటీతో హెల్తీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 2023 కంటే 2024 మీ అందరికీ కూడా ఒక బెస్ట్ ఇయర్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరూ న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? బాగా ఎంజాయ్ చేశారా? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇది నా ఛానల్లో నేను అప్లోడ్ చేసే ఫస్ట్ వ్లాగ్ వీడియో అనమాట. కానీ నేను ఇది వ్లాగ్ చేయాలని చెప్పేసి తీసింది కాదు, నా మెమరీస్ కోసం అని చెప్పేసి నేను తీసిన వీడియోస్ ఇవి. సో ఇది మీకు వ్లాగ్ కింద మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ వ్లాగ్ అంటుంది కానీ ఏం చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. ఎస్, దట్ ఈజ్ సురేంద్రపురి అండి. నేను ఆ రోజు యాక్చువల్గా వెళ్ళాలనుకున్న ప్లేసెస్ యాదగిరిగుట్ట అండ్ భువనగిరి ఫోర్ట్. బట్ నేను అన్ఎక్స్పెక్టెడ్గా చూసిన ఒక బెస్ట్ ప్లేస్ ఆ సురేంద్రపురి. యాదగిరిగుట్ట అయిపోయాక భువనగిరి ఫోర్ట్ వెళ్ళే మిడిల్ ప్లేస్లో నాకు కనిపించింది. లైక్ యాదగిరిగుట్ట నుంచి ఒక 10 కిలోమీటర్స్ రేంజ్లో ఉంది ఈ సురేంద్రపురి. కానీ చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి ఐ విజిటెడ్. ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్కి మనం చూపించాల్సిన ఇంపార్టెంట్ ప్లేస్ కూడా. మన భారతం కానీ, రామాయణం కానీ, బాలభారతం ఇలాంటివన్నీ కళ్ళకు కట్టినట్టు చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ వన్ ఆఫ్ ద చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి. సో ఇంకా ఇంట్రోని లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకి రోడ్డు మీద నుంచి కనిపించే సురేంద్రపురి ఎంట్రన్స్లో కనిపించేది ఈ శివుడు. అదే మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ సురేంద్రపురి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకి డైరెక్ట్ ఇక్కడ మనకి టికెట్స్ ప్లేస్ కనిపిస్తుంది. అండ్ ఇది మైథలాజికల్ సెంటర్కి ఎంట్రన్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ సింహద్వారంలోంచి వెళ్ళడం అనేది. మంచి ఎక్స్పీరియన్స్, అందరూ కూడా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అది. అండ్ ఈ సురేంద్రపురి మొత్తం చూడడానికి టికెట్ ప్రైస్ అడల్ట్స్కి వచ్చేసి 350 అండ్ చిల్డ్రన్కి వచ్చేసి 300. అండ్ మనకి ఇక్కడ ఫోన్స్ అయితే ఎలా ఉన్నాయి కానీ కెమెరాస్ అయితే ఎలా లేవన్నమాట. సో మనం ఇలా సింహద్వారం నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చేది వినాయకుడు. అక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే మనకి సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ కంటెంట్ అంతా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకు కనిపించేది బాలభారతం. కౌరవులు పాండవులు చిన్నప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ చైల్డ్హుడ్ ఎలా జరిగింది, వాళ్ళ జననం అన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అన్నిటికీ కూడా అక్కడ వాళ్ళు కింద ఒక స్టోన్ మీద అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది రాసి పెట్టుంది. అలాగే అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేస్తే మనకి దాని స్టోరీ అంతా కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపించేది 100 మంది కౌరవులు ఎలా జన్మించారు, ఇక్కడ వచ్చేసి పాండురాజు మరణించినప్పుడు జరుగుతున్న దృశ్యం. అలాగే పాండవులు హస్తినాపురంలో ప్రవేశించడం, ఇంకా భీముడు విషపు భోజనం చేయడం, అలాగే చిన్నప్పుడు వాళ్ళు ఆడుకున్న ఆటలు, వాళ్ళు ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్న విలువిద్యలు అవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి తన బొటనవేలుని గురుదక్షిణగా ఇవ్వడం. సో అలా ఇక్కడ బాలభారతంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని, ఎవ్రీ సిచ్యువేషన్ని చాలా క్లియర్గా మనకు చూపించారు. అండ్ ఈ సురేంద్రపురి కంప్లీట్గా తిరగడానికి మనకు ఒక 3 to 4 hours అనేది పడుతుంది. అండ్ అంత పెద్దది మనం తిరుగుతున్నప్పుడు మనకి దాహం వేయచ్చు. సో లోపల కూడా మనకి క్యాంటీన్ లాంటిది ఉంది. అలా కాకుండా బయట నుంచి కూడా డ్రింక్ చేయడానికి లైక్ వాటర్ అలాంటివి లైక్ యాక్సెస్ ఇచ్చారు, కానీ ఈటబుల్స్ అయితే నాట్ అలౌడ్.
ఈ ఉన్న ప్లేస్ అనేది చాలా పెద్ద ప్లేస్. ఇది మనకు కన్ఫ్యూజన్ రాకుండా, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్లేస్ వెళ్ళాలి అని కన్ఫ్యూజన్ రాకుండా వాళ్ళు మొత్తం వెళ్ళే వే అంతా కూడా యారోస్ వేసి పెట్టారు. సో దానికి మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్లేసెస్ అనేది చూడొచ్చు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న ప్లేస్ అష్టాదశ శక్తిపీఠాలు. మన ఆదిపరాశక్తి ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్లేస్లో పడ్డాయి. అవి ఒక్కొక్క శక్తిపీఠం కింద ఏర్పడ్డాయి. సో అవే అన్నమాట. ఇప్పుడు మనకు కనిపించేది శ్రీలంకలో ఉన్న శాంకరీదేవి. ఇది కామాక్షిదేవి, తమిళనాడు. నెక్స్ట్ కనిపించేది వెస్ట్ బెంగాల్లో ఉన్న శృంఖలాదేవి. ఇప్పుడు కనిపించేది చాముండేశ్వరీదేవి, మైసూర్. ఇది జోగులాంబ, అలంపూర్. ఇప్పుడు కనిపించేది భ్రమరాంబాదేవి, శ్రీశైలం. ఇప్పుడు మహాలక్ష్మి, కొల్హాపూర్. నెక్స్ట్ ఏకవీరాదేవి, మహారాష్ట్ర. ఇప్పుడు కనిపిస్తుంది మహంకాళి, ఉజ్జయిని. మన త్రిమూర్తులు ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని చూపించారు. అలానే ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని కూడా చూపించారు. ఇప్పుడు కనిపించేది పురుహూతిక, పిఠాపురం. గిరిజాదేవి, ఒరిస్సా. మాణిక్యాంబదేవి, ద్రాక్షారామం. కామరూపీదేవి, అస్సాం. మాధవేశ్వరి, ప్రయాగ. వైష్ణవీదేవి, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ మాంగళ్య గౌరీదేవి, గయా. విశాలాక్షీదేవి, కాశీ. సరస్వతీదేవి, జమ్మూ కాశ్మీర్. ఇక్కడ మనకి అమ్మవార్లు ఎక్కడ ఏ రూపాల్లో వెలిసారో చూపించారు. తర్వాత వచ్చేసి మనకు కనిపించేది ఇంద్రధనస్సుతో, ఏనుగులతో మంచిగా ఆకర్షణీయంగా కనిపించే వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ మనకు కనిపించేది కృష్ణుడు కళింగ నర్తనం. కృష్ణుడు కళింగ అనే సర్పం మీద నాట్యం చేస్తాడు. ఆ సర్పం అనేది యమునా నదిలో ఉంటుంది. యమునా నదిని విషపూరితం చేస్తుందని దానికి బుద్ధి చెప్పడానికి తన శిరస్సు మీద నాట్యం చేస్తాడు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది నాగలోకంలోకి. బయట పెద్ద సర్పంతో ఎంట్రీ పెట్టి చుట్టూ కూడా పుట్టలా చేసి పెట్టారు. చాలా బాగుంది. అలాగే లోపల ఉన్న లైట్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మనకి నిజంగా మనం నాగలోకంలో ఉన్నామేమో అనే ఫీల్ తీసుకొచ్చేటట్టు పెట్టారు. ఇప్పుడు మనకి విష్ణుమూర్తి అవతారాల్లో అయిన మత్స్య అవతారం, వరాహ అవతారం, అలాగే గజేంద్ర మోక్షం ఇలాంటివి కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూసేది ఇంద్రుని సభ. ఇక్కడ ఇలా భారతం, రామాయణం ఇదొక్కటే కాకుండా మన పుణ్యక్షేత్రాల్లో ఎక్కడ ఏ ప్రదేశంలో ఏ దేవుడు ఏ రూపంలో ఉన్నాడు, ఎన్ని రూపాల్లో ఎక్కడ వెలిసున్నారు అవన్నీ కూడా క్లియర్గా చూపించారు. మనకు కనిపించింది శారదాంబాదేవి, అలాగే శనీశ్వరుడు స్థాపించిన శివలింగం. ఇది అలంపూర్లో ఉన్న జోగులాంబ, ఖజురహోలో ఉన్న చిత్రగుప్తుడు, సంతోషీమాత, ధర్మస్థల్లో వెలిసి ఉన్న మంజునాథ స్వామి, ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణుడు, విశాఖపట్నంలో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారు, తంజావూరులో ఉన్న శివుడు,
అక్కడే ఉన్న నంది. ఇన్ని అద్భుతాల్లో కనిపించిన ఇంకో అద్భుతం ఈ చిన్ని కోతిపిల్ల. చాలా అంటే చాలా తెలివిగా ఉందండి. అక్కడ ఉన్న కోతులు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. అది చూడండి ఎంత తెలివిగా ఆ డస్ట్బిన్లోకి వెళ్ళి ఏముందో చూసుకుని బయటకు వస్తుంది. బైక్ కవర్స్లో ఉన్న ప్రసాదాలను కూడా చాలా తెలివిగా తీసుకుని తింటున్నాయి. ఇప్పుడు మనకు కనిపించేది కృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలుతో ఎత్తడం. బృందావనంలో ఉన్న వారందరినీ కూడా తుఫాన్ నుంచి రక్షించడానికి. ఇక్కడ మనకి కనిపిస్తున్న దృశ్యం కృష్ణుడు గోపికలు స్నానాలు చేసేటప్పుడు చేస్తున్న చిలిపి చేష్టల దృశ్యం. అని ఇక్కడ మన వేదాల గురించి కూడా ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం అన్ని వేదాల గురించి ఉంది. ఇక్కడ వచ్చేసి రాముల వారు బంగారు సీత విగ్రహాన్ని పెట్టుకుని హోమం చేస్తున్న దృశ్యం. ఇప్పుడు మనం చూస్తున్న స్వామివారు గోవిందరాజస్వామి. ఆయన పెద్ద సర్పం మీద పడుకుని ఉన్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. సింహాచలం నరసింహస్వామి. మహానందిలో ఉన్న మహానందీశ్వరుని గుడి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది యమలోకం. యమలోకంలో ఉన్న యముడు, చిత్రగుప్తుడు, అలాగే యమలోకంలో ఏ తప్పులకి ఎటువంటి శిక్షలు వేస్తారో ఆ శిక్షలు ఎలా అమలు చేస్తారు అనే ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చూపించారు. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ కైలాసం. ఇక్కడికి మాత్రం చెప్పులు విడిచి వెళ్ళవలను అని చెప్పేసి నోట్ అయితే ఉంది. అండ్ పైకి వెళ్ళాక కూడా ఆ ఫీల్ కోసం వాళ్ళు అక్కడ ప్లేస్ అంతా కూడా వాటర్ వేసి పెట్టారు. సో ఫర్ వాటర్లో నడుస్తూ మనం ఆ ప్లేస్ అనేది చూస్తాం అన్నమాట. ఇక్కడ అలాగే గంగా నది దగ్గరలో ఉన్న కొన్ని శైవ పుణ్యక్షేత్రాలను చూపించారు. లైక్ కాశీ, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్. ఆ గుడులు ఎలా ఉంటాయి, అలాగే అక్కడ దేవుళ్ళు ఎలా ఉంటారు అనేది చూపించారు. ఈ వ్యూ చూస్తే నాకైతే నిజంగా మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళి చూశాను అనే ఫీల్ వచ్చింది. ఈ లోపలికి పాతాళలోకం ఎంట్రీ. నెక్స్ట్ మనకి శివుని చరిత్ర మొత్తం చూపించారు. శివుడు చరిత్రలోని తన వివాహం, శివతాండవం, శివ రూపాలు అవన్నీ కూడా చూపించారు. ఇప్పుడు మనం ఇలా లోపలికి వెళ్తాం. ఇది చూస్తే మాత్రం నాకైతే జీనీ గుర్తొచ్చాడు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇలా లోపలికి వెళ్తే మనకి నరసింహస్వామి లైఫ్ హిస్టరీ అనేది చూపించారు. లైక్ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపడం, సో అలా అవన్నీ కూడా మనకు చూపించారు ఇక్కడ. సురేంద్రపూర్లో నాకు నచ్చిన ఇంకొక ఫేవరెట్ ప్లేస్ ఇది. శివుడు గంగాదేవిని తన జటాజూటంలో బంధించడం చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అది వీడియో చూస్తుంటే మీ అందరికీ బోర్ కొడుతుందో లేదో నాకు తెలియదు. బట్ సురేంద్రపురం నిజంగా విజిట్ చేస్తే మాత్రం మీకైతే అస్సలు బోర్ కొట్టదు. ఈవెన్ పిల్లలకి కూడా బోర్ కొట్టదు. ఎందుకంటే సింహద్వారం ఒకటి ఇందాక చూపించాను, ఒక జీనీ లాంటిది ఎంట్రన్స్, అలాగే ఇప్పుడు చూపిస్తున్నది స్నేక్ ఎంట్రన్స్. ఇలాంటి ఎంట్రన్సెస్ అవన్నీ కూడా పెట్టి పిల్లలకి చాలా అట్రాక్టివ్గా పెట్టారు. సో ఈవెన్ మన పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సరే మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. మనం కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది పిల్లలకి. ఇప్పుడు మనం ఎంటర్ అయిన సర్పం లోపల కృష్ణుడు చంపిన రాక్షసులు అందరి గురించి, వాళ్ళు ఏ ఏ రూపాల్లో ఉన్నారు అనేది క్లియర్గా చూపించాడు, ఎలా చంపారు అనేది. బుద్ధుడి హిస్టరీ అంతా కూడా క్లియర్గా చూపించారు. బుద్ధుడు అసలు బోధి చెట్టు కిందకి వెళ్ళి జ్ఞానం ఎలా సంపాదించుకున్నాడు, తనకి ఎప్పుడు ఎలా వివాహం అయింది, తర్వాత తన భార్యను ఎందుకు వదిలేశాడు, సో అవన్నీ కూడా మనకి క్లియర్గా చూపించారు. ఇక్కడ మనకు కనిపించేది శబరిమల అయ్యప్ప స్వామి.
ఇప్పుడు మనం చూసేది అమ్మవారు రాక్షసుని సంహరించడం. ఇలాంటివి ఇంత పెద్ద విగ్రహంలో అలా చూడడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అలానే తర్వాత శివుడిది కూడా ఒక మంచి పెద్దది విగ్రహం కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటాడు శివుడు. ఇది వచ్చేసి దేవలోకం. మనకి చిన్నప్పుడు మన పేరెంట్స్ చెప్తారు దేవుళ్ళు ఆకాశంలో ఉంటారని చెప్పేసి, అలాగే అక్కడ ఋషులు ధ్యానం చేస్తారు అని చెప్పేసి. సో ఆ పిక్చరైజేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మనకి శిల్పాల రూపంలో చూపించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహం చూస్తే ఇది సురేంద్రపూర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ విగ్రహం అని చెప్పచ్చు. అది ఒక్కటి చూస్తే మొత్తం అందరి దేవుల్ని ఒకేసారి చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది క్షీరసాగర మదనం. దేవతలు రాక్షసులు అమృతం కోసం పోటీ పడడం. చేతి కంచిలో ఉన్న బంగారు బల్లి. ఇప్పుడైతే వైకుంఠాన్ని తలపించేలా, అసలు వైకుంఠం అంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు, మన ఊహలకే కానీ ఆ ఊహల్ని వీళ్ళు ఇలా చూపించారు. మనకి నిజంగా ఇలాగే ఉంటుందేమో వైకుంఠం అనేటట్టుగా చూపించారు. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ వైకుంఠం. ఈ ద్వారాల నుంచి వెళ్తుంటే ఇరువైపులా కూడా విష్ణుమూర్తి అవతారాలను పెట్టారు. వామనుడు, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, ఇలా అవతారాలను పెట్టారు. ఫైనల్గా అయితే మనకి శేషపాన్పు పైన సుదర్శన చక్రంతో లక్ష్మీదేవితో ఉన్న విష్ణుమూర్తిని చూపించారు. ఇక్కడ నుండి రామాయణం స్టార్ట్ అవుతుంది. రాముని వివాహం, రాముడు అడవికి వెళ్ళడం, రావణాసురుడు సీతనెత్తుకెళ్ళడం, బంగారు లేడి రావడం, అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఇక్కడ. ఇక్కడ రాముడు శబరి పెట్టిన ఎంగిల పళ్ళని తింటున్నాడు. ఇప్పుడు మనం వచ్చింది మాయాలోకంకి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి సురేంద్రపురిలో. బికాజ్ ఇది మనకి ఒక ఓల్డ్ మూవీస్ చూసిన ఫీల్ వస్తుంది. అందులో వాయిసెస్ కానీ ఆ వైబ్ కానీ అలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒకసారి ఎవరైనా కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ మనం చూసేది కృష్ణుడి జననం గురించి. కృష్ణుడు ఎలా జన్మించాడు, వసుదేవుడు కృష్ణుడిని ఎలా తీసుకెళ్ళాడు, కృష్ణుడు ఎక్కడ జన్మించాడు, సో అవన్నీ కూడా మనకి క్లియర్గా చూపించారు ఇక్కడ. మనకి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఉంటుంది. అది మనం పిక్చరైజర్గా అందరం చూసాం ఎలా ఉంటుంది అని చెప్పేసి, విన్నాం దాని గురించి. కానీ అది రియల్గా ఎంత బాగా రిక్రియేట్ చేశారో, లిటరలీ అందులో వెళ్ళిన తర్వాత రావడానికి నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, అంత బాగా రిక్రియేట్ చేశారు. సురేంద్రపురి మైథాలజీ సెంటర్ అయిపోయాక పక్కన ఈ ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే మనకి ఒక టెంపుల్ ఉంటుంది. అందులో శివుడు, ఆంజనేయ స్వామి ఉంటారు. అక్కడే ఈ మామిడి చెట్టు కూడా ఉంటుంది. చెట్టు పైన అయితే ఫుల్ మంకీస్ ఉంటాయి. చెట్టు కింద కూర్చోడానికి ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఆ ప్లేస్లో కూర్చోవచ్చు, అంత బాగుంది ఆ ప్లేస్ అనేది. అక్కడే గోశాల, నాగేంద్రుడి గుడి మరియు నవగ్రహాల గుడి కూడా ఉన్నాయి మనకి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆ గంట కొట్టడం మర్చిపోకండి.
and see you soon in my next video. Stay healthy, stay positive, and spread love.